వాక్ విత్ గాడ్, దేవునితో నడవడం. మూలవాక్యం చూసుకొని వివరంలోనికి వెళ్దామండి. మూలవాక్యం ఆమోస్ 3:3 మొదటి భాగం చదువుతలి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడవడం అనేది సాధ్యం కాదు. ఇద్దరు కలిసి నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో నేను చూస్తుంటే ఒక ఆమె చెప్తుందండి, ఈ యొక్క లోకంలో బంధాల్లో సిబ్లింగ్స్ అనే బంధం చాలా గొప్పదని చెప్తున్నాం. సిబ్లింగ్స్ అంటే రక్త సంబంధులు. భార్యాభర్తలు కలిసి ఉంటారు, కానీ ఆ భార్య అన్నయ్యో తమ్ముడో అక్కో చెల్లో ఎదురైతే ఆమె మాట్లాడే విధానం ప్రేమలు వేరేగా ఉంటాయి. అలాగే భర్త కూడా భార్యతో ఎంత ప్రేమగా ఉన్నా సరే తన అన్నయ్యో అక్కో చెల్లె కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైందంటే ఇద్దరు వ్యక్తులు కలిసి సమ్మతించకుండా మాట్లాడడం కూడా జరగదు, నడవడం అనేది అసలు జరగదు. నేను ఒకసారి శ్రీకాకుళం మా సమీప బంధువుతో కలిసి రిక్షాలో వెళ్తున్నాను. రిక్షాలో వెళ్తే అలా మాట్లాడుతున్నాను ఆయనతో. కొంతసేపు అయ్యేసరికి నేను చూస్తే వెనక నుంచి పొగ వస్తుంది. నేను అనుకున్నా రిక్షాలో కదా వెళ్తున్నది, పొగబండి కాదు కదా, పొగ ఎందుకు వస్తుంది అని వెనక చూస్తే నా పక్కన నేను చక్కగా సిగరెట్ తాగేస్తున్నాడు. అప్పుడు నేను రిక్షా వాడిని అడిగాను, సార్ ఆపండి సార్ అన్నాను. ఏం బాబు అన్నాడు. ఆపండి అని నేను దిగిపోయి నా పక్కన కూర్చొని, సార్ మీరు ఆ డెస్టినీకి వచ్చేయండి, నేను నడుచుకొని వచ్చేస్తానని. ఏం సార్ అన్నాడు. నేను త్రాగుబోతుడితో కానీ ఈ స్మోకర్స్తో కానీ కలిసి నడవను కూర్చోనని చెప్పాను. సారీ సార్ అని ఆయన సిగరెట్ ఆపేసాడు. నేను ఎక్కడికి వెళ్ళినా పెద్ద వ్యక్తులతో మాట్లాడడానికి వెళ్ళినా, ఆ పోలీస్ కమిషనర్తో కానీ కలెక్టర్తో మాట్లాడడానికి వెళ్ళినా ఎదురుగా సిగరెట్ తాగితే నేను ఒప్పుకోనండి, చెప్తాను ప్లీజ్ స్టాప్ స్మోకింగ్ అని చెప్తాను. మనం ఏకీపించుకుంటాం వ్యక్తితో కూర్చోవడం కూడా అవ్వదు, ఏకీపించుకుంటాం వ్యక్తితో నడవడం కూడా జరగదు. కనుక ఈవేళ దేవునితో నడవడం అనే దాని గురించి ధ్యానిస్తాం. మనుషులే ఒక వ్యక్తి ఏకీపించి నడలేం కదా. దేవుడితో అంటే ఆలోచన చేయండి. దేవుడితో ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుడితో ఏంటంటే దేవుడు స్పష్టమైన సందేశం ఇచ్చాడు. ఏంటంటే నేను పరిశుద్ధుడైనాను, మీరు పరిశుద్ధులే ఉండాలి. నేను లాస్ట్ మెసేజ్లో చెప్పాను, మీరు ప్రార్థన చేయట్లేదంటే మీలో పాపం ఉన్నదని తెలుసుకోండి. పాపం మీలో ఉంటే మీరు ప్రార్థన చేయలేరు. పాపం అనే దేవుడికి మిమ్మల్ని వేరు చేసేస్తుంది. అలాగే దేవుడితో మీరు నడవలేకపోతున్నారంటే అర్థం ఏంటంటే మీరు దేవుడిలో లేరని అర్థం. దాని వివరాలు చూస్తుంటే అప్పుడు మీకు సులువుగా అర్థమవుతుందండి. తర్వాత చదువు తల్లి. ఇతరులతో నడవడం అంటే ఏంటో చెప్తున్నాడు నిర్వచనం చదువురా. ప్రయాణాల్లో పరస్పరమైన మద్దతు కోసం ఇతర విశ్వాసులతో చర్చి కలిసి నడవడం ఇందులో తరచుగా ఉంటుంది. గుడికి వెళ్ళేటప్పుడు కలిసి నడవడం, లేకపోతే ఏదైనా మన ప్రయాణాలు వెళ్ళి కలిసి నడవడం అనేది మనం తరచుగా ఎదుర్కొంటుంటాము. కనుక ఇష్టం లేని వ్యక్తులతో ప్రయాణం చేయం. మీరు గమనించి చూడండి, ఒక మార్కెట్కి వెళ్ళాలనుకోండి, ఆ వీధిలో మీకు నచ్చిన ఆవిడనే చెప్తావు, బాపా బజార్కి వెళ్దాం రా అని చెప్తారు. లేదా నచ్చిన వాళ్ళతో ప్రయాణాలు చేస్తాం, నచ్చిన వాళ్ళతో ప్రయాణం చేయం. నా వరకు అయితే నచ్చని మనుషులతో ప్రయాణం చేయని మాట్లాడను కూడానండి. వాళ్ళు ఫోన్లో ఎత్తున్నా వాళ్ళతో ఫోన్లో కూడా నేను మాట్లాడను. నేను మాట్లాడుతున్నాను ఒక మనిషితో అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం అని అర్థం. అంతే. అంటే వాళ్ళని కష్టపడడం ఎందుకు, మనం మాట్లాడని నేను దూరంగా ఉంటాను వాళ్ళకి. దేవునితో నడవడంలో వివరాలు చూద్దామండి. తర్వాత బైబిల్లో కదా నెంబర్ 1 చదువుతాలి. దేవునితో మరియు ఇతరులతో నడవడం పవిత్రమైన మరియు ఆరోగ్యకరమైన కదలిక. దేవునితో ముందు మాట్లాడుకుందాం, మనుషులు అనేది తర్వాత పక్కన పెడదాం. చదువుతాలి మళ్ళీ. అది దేవునితో మరియు ఇతరులతో నడవడము పవిత్రమైన మరియు ఆరోగ్యకరమైన కదలిక. పవిత్రము అండ్ హెల్దీ, ఆరోగ్యకరమైన కదలిక. దేవుడితో అంటే నేను పరిశుద్ధత ఉండాలి. దేవుడితో అంటే నా వరకు నేను చెప్తున్నాను, 4 గంటలు నేను మోకరించగానే నాకు ఏదంతా వెలుగు వచ్చేస్తుంది. నేను ప్రార్థన మొదలు పెట్టగానే దేవదూతలు నా చుట్టూ వస్తాయి. దేవుని సన్నిధిని చూస్తుంటాను. మీతో ఎలా మాట్లాడుతుంటా, దేవుడితో అలా మాట్లాడుతుంటా. డిమాండ్ చేస్తాను దేవుడి దగ్గర ప్రతిదీ కూడా. అంటే ప్రార్థనలు రకాలు ఉన్నాయి. ప్రార్థనలు నామినల్ ప్రేయర్స్ ఉన్నాయి, నామకార్థ ప్రార్థనలు ఉన్నాయి, రొటీన్ ప్రేయర్స్ ఉన్నాయి. రొటీన్ ప్రేయర్స్ అంటే ఎప్పుడు చేసేదే. చూసండి ఎక్కాలు ఎలా చెప్తారు, 2 ఒకటిలో 2 4 అనగా ప్రార్థన. రొటీన్ ప్రేయర్ అంటే పాస్టర్ గారితో మొదలెట్టి పాస్టర్ గారు బాబు కుటుంబ సంగతి చేసుకెళ్ళి, అదే రెగ్యులర్ ప్రేయర్. అది రొటీన్ ప్రేయర్. నామినల్ ప్రేయర్, రొటీన్ ప్రేయర్. నా ప్రార్థన అలాగ ఉండదండి. నా ప్రార్థన డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతుంటాను అంతే. దేవుడు నాతో మాట్లాడుతుంటాడు. దేవుడు చెప్తాడు పలానా అంశం ప్రార్థన చేయమని, ఆ అంశమే ప్రార్థన చేస్తాడు.
గంట చేస్తాను, గంటన్నర చేస్తాను. ఐ స్పెండ్ టైం విత్ గాడ్. దేవునితో నడవడం అనేది ఇవాళ వచ్చేవారు దేవుడితో మాట్లాడటం, దేవుడితో మాట్లాడే పరిస్థితి మనకి ఎప్పుడు వస్తుందని రేపు వచ్చేవారు వివరంగా ధ్యానిస్తాం. ఇవాళ నడవడం గురించే ధ్యానిస్తాం. దేవుడితో నడవడానికి మొట్టమొదటి చేయడం అంటే పవిత్రత ఉండాలి, హోలీనెస్. పవిత్రత లేకుండా మీరు దేవుడికి ఇష్టలుగా ఉండడం అనేది జరగదండి, హైలీ ఇంపాసిబుల్ అని చెప్పేసి డైరెక్ట్గా నేను పరిశుద్ధుడని మీరు పరిశుద్ధుడండి. నీలో వ్యసనాలు కానీ, లోకానుసారమైన కానీ, లోక స్నేహితులు కానీ ఉంటే దేవుడికి ఇష్టలుగానే ఉండలేవు. ఎంత స్పష్టత! నీతిమంతుల సభలో పాపులు, పాపుల సభలో నీతిమంతులు నిలవలేరు. మనం అన్ని క్లబ్ చేసేస్తుంటాం. అంటే మన అబ్బాయి తప్పు చేస్తే అది తప్పుగా అనిపిస్తుంది, మనకి అమ్మాయి తప్పు చేస్తే తప్పుగా అనిపిస్తుంది. వాళ్ళ గురించి మనం కూడా నాశనం అయిపోవడానికి ఇష్టపడతాం తప్ప వాళ్ళని దూరంగా పెట్టడానికి ఇష్టపడం. మీరు ఒకటి గమనించుకోండి, పాపం అనేది చాలా భయంకరమైనది. అది నీవు చేసినా, నీ బిడ్డలు చేసినా సరే. దురాశ గర్భం ధరించి పాపము కంటుంది, పాపం పరిపక్వమే మరణానికి అంటుంది. నీ పాపము, నీ బిడ్డల పాపం నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది. ఇలా ఎక్కడైనా జరిగిందా పాస్ట్ గారు అంటే, ఎలి ఆఫ్ని ఫినెస్ట్లు వాళ్ళ భార్యలు, వాళ్ళ మనవరాళ్ళు అందరూ చచ్చిపోయారండి, హోల్సేల్లో చచ్చిపోయారు. ఒక్క ఆకాని చేసిన పాపానికి ఆకాని వంశం అంతా కూడా రాళ్లతో కొట్టి చంపబడ్డది. ఒక మనిషి యొక్క భక్తి జీవిత కుటుంబాన్ని ఎలా కాపాడుతుందో, ఒక మనిషి యొక్క పాపం కూడా కుటుంబాన్ని నాశనం చేస్తుంది. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే నా వరకు అయితే వాడు అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లె నాకు ఉండదండి. తప్పు అనే వ్యక్తులతో నేను దూరంగా ఉంటాను అంతే. వీడైనా సరే నేను ఏకీపించి నడవలేని వాళ్ళతో. ఐ కెనాట్ వాక్ విత్ దెమ్. నేను ఇవాళ 73 సంవత్సరాలు ఆరోగ్యంగా దేవునిలో ఇంత బలంగా ఉన్నాను కారణం ఏంటంటే వీడితో నేను కాంప్రమైజ్ అవ్వనండి. తప్పు అంటే నాకు దూరంగా ఉండాలి అంతే. వాడు వీడైనా సరే ఐ డు నాట్ కాంప్రమైజ్ విత్ దట్. ఎంత పెద్దోడైనా సరే. తర్వాతమ్మా, దేవునితో నడవడం ప్రారంభించే వరకు జీవితం ఎప్పటికీ పూర్తి కాదు. నేను ఒకటే గమనించుకోండి, జీవితము సక్సెస్ఫుల్గా ముగించాలి, ఫలభరితంగా నువ్వు ముగించాలంటే దేవునితో నడవాలండి. లోకంతో నడిచావా నిరాశ, లోకంతో నడిచావా నిస్పృహలు, నీ కుటుంబం భ్రష్టత్తులు ఉంటే వాళ్ళతో నడిచావు, నువ్వు భ్రష్టుడు అయిపోతావు, నువ్వు పాడైపోతావు వాళ్ళతో. షుడ్ బి అవే ఫ్రమ్ ద డార్క్నెస్. చీకటి నుంచి పారిపోవాలి నువ్వు. మళ్ళీ చదువుతలేదు, దేవునితో నడవడం ప్రారంభించే వరకు జీవితం ఎప్పటికీ పూర్తి కాదు. అంటే నువ్వు విధిగా దేవునితో నడాలండి. విధిగా దేవునితో నడాలంటే అర్థం ఏంటండి? దేవుని పద్ధతిలోకి నువ్వు వెళ్ళాలి తప్ప నీ పద్ధతిలోకి దేవుడు రాడు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించాలి తప్ప నువ్వు చెప్పినట్టుగా దేవుడు చేయడు నీ కార్యాలు. తర్వాతమా, దేవునితో నడవడం అంటే ఆయనతో సన్నిహిత సంబంధంలో జీవితాన్ని గడపడము. దేవునితో నడవడం అంటే ఏదో స్నేహితుడితో నడిచేసినట్టు కాదు. రెండో భాగం ఏం చెప్తుంటదమ్మా? సన్నిహిత సంబంధంలో జీవితాన్ని, సన్నిహిత సంబంధం, ఆయనతో క్లోజ్ రిలేషన్తో జీవితాన్ని గడపడం. జీవితం గడపడం అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఫ్రెండ్ ఎవరంటే యేసుప్రభు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు ఎదురైతేనే భార్య, నాకు భార్య ఉన్నదని అనుకుంటా అంతే. నాకు ఎదురైతేనే కొడుకు ఉన్నాడు అనుకుంటాను. ఐ లవ్ మై వైఫ్. దేవుడి తర్వాత నా భార్యనే నేను ప్రేమిస్తాను అంతగా. తర్వాత నా కుమారుని, కోడలు, మనవరాలు ప్రేమిస్తాను. వాళ్ళ పక్షంగా నా బాధ్యత నేను చేస్తాను. వాళ్ళు కూడా క్రమశిక్షణగా ఉండాలి. అంటే నేను చాలాసార్లు చెప్పాను, మా అబ్బాయికి నేను చెప్పాను, శామ్యూల్ నేను పాస్టర్ పని చేస్తున్నా, నువ్వు సరిగా లేకపోతే నేను బోధలు చేయనని చెప్పాను. ఎవడైనా వచ్చి మీ అబ్బాయి అక్కడ తాగేసి పడిపోయాడని చెప్తే నేను ప్రసంగాలు చేయనని చెప్పాను. ఎవడైనా వచ్చి మీ అబ్బాయిలాగా అక్రమ సంబంధాలు ఉన్నాడు, పనికిమాల స్థితిలో ఉన్నాడని చెప్తే నేను ప్రసంగాలు చేయనని చెప్పాను. కారణం ఏంటంటే నా బోధ నా భార్య మీద, నా కొడుకు మీద, నా కోడల మీద, మనవాళ్ళు పని చెబితే ఎవడి మీద పని చేస్తుంది. పాదిరి అనేవాడికి మాదిరి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ డిసిప్లైన్ విద్ ఇన్ యువర్ హౌస్. చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. మళ్ళీ చదువు తల్లి. దేవునితో నడవడం అంటే ఆయనతో సన్నిహిత సంబంధంలో జీవితాన్ని గడపడం. ఆయనతో సన్నిహితంగా ఉండాలి. ఏంటి మీరు ఒక్కసారి ఆలోచించేయండి, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. మీరు ప్రయత్నించి చూడండి. మనుషులకు దూరం పెట్టి దేవుడితో గడపడం మీరు అలవాటు చేసుకోండి. ఇంకెక్కడికి వెళ్ళలేరండి. దేవుడితో మాట్లాడకుండా ఉండలేరండి. యాకోబు గారు ఏమంటున్నాడండి? నీవు నన్ను దీవించే వరకు నేను విడవని అంటున్నాడు. నేను అనుకుంటానండి, యాకోబు కంటే నేను భయంకరంగా దేవుడిని శోధిస్తానండి. నా జీవితంలో నేను అనుకున్నవి దేవుడు నాకు చెప్పినవి అన్నీ జరుగుతాయండి. గాడ్ విల్ డూ దోస్ థింగ్స్. కారణం నేను గోజాడుతాను. ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటండి? దేవునితో పెనుగులాడినవాడు. యాకోబు కాదు, ఇంక ఇస్ నో మోర్ జాకోబ్. యాకోబు అంటే మోసగాడు.
మోసగాడు ఏమి అయిపోయాడండి? దేవుడితో పెనుగులాడు. ఏంటి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దేవుడితో పెనుగులాడారండి? ఏంటి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉదయకాలు ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చారు? అదేంటండి పాస్టర్ గారు, ఫస్ట్ సర్వీస్కి రావడం అంటేనే కష్టం అండి, లెగడం కష్టం అండి, 3 గంటల నుంచి తయారైపోయి 4 గంటల నుంచి సిద్ధపడాలండి అని అంటే, మరి నేను వస్తున్నాను కదా, నాకంటే ముందు వచ్చారా మీరు? నాకంటే వెనక వచ్చారా? నాకంటే ముందు మీరు ఎవ్వరు రాలేరు, అందరికంటే ముందు వస్తాను. 4 గంటలు లెగిసి ప్రార్థన చేసిన తర్వాతే నేను పనులన్నీ చేస్తానండి. దేవుడితో చెప్పాను, ప్రార్థన లేని రోజు నాకు వద్దని చెప్పాను. మీరు ప్రార్థనతో ప్రారంభించండి. మీ రోజు ఎంత హ్యాపీగా ఉంటారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రార్థనతో ప్రారంభించండి, ఆరోగ్యపరంగా ఉంటారు. హెల్దీ ఆలోచన, మంచి ఆలోచన వస్తుంటుంది. ప్రార్థన లేకపోవడం వల్లే మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ప్రార్థన లేకుండా ఏ రోజు నాకు వద్దని చెప్పానండి దేవుడిని. మొదటి సర్వీస్ బాగు చేస్తున్నాను, రెండో సర్వీస్ కూర్చుంటాను, కానీ రెండో సర్వీస్ అంతా కూడా ఉంటాను నేను. అన్ని ఆరాధనలు అయిన తర్వాతే నేను ఇంటికి వెళ్తాను. దేవునితో గడపడం అనే దాంట్లో ఉన్న ఆనందం ఎంత గొప్పదంటేనండి, అది జుంటె తేనెల కంటే మధురమైనదండి. అక్కడికి వెళ్ళాలి మనం. ఎందుకు వెళ్ళామంటే నీ పాపం దేవుడి దగ్గరికి నిన్ను వెళ్ళనివ్వదు. అదేంటండి పాపం దేవుడి దగ్గరికి వెళ్ళలేదండి. ఆదామావులు అంతవరకు ఏం చేశారు? రోజు దేవుడితో ఆ సంధి వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు దేవుడికి ఎదురుగా రాలేకపోయారు? వాళ్ళకి ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. వాళ్ళు దేవునికి ఎదురుగా రాలేకపోతున్నారు. ఎందుకు రావట్లేదు? ఆదామా అవ్వ అంటే మాకు సిగ్గేస్తుంది అని. ఏంటి పాపం ఏం చేస్తుంది? నీకు సిగ్గు తీసుకొస్తుంది. పాపం ఏం చేస్తుంది? నీకు అవమానం తీసుకొస్తుంది. అండ్ ఆలోచించండి, మన పిల్లలు చేసిన పని మనం ఎందుకంటే ఒకటి దోషిగా నిలబడ్డం, తలదించుకొని నిలబడ్డం. నువ్వు చెప్పండి, నా కొడుకు పనికి మళ్ళీ దాన్ని ఇంట్లో తగిలిసని చెప్పండి, నిన్ను గౌరవిస్తుంది సమాజం. నా కూతురు పనికి మళ్ళీ దాన్ని ఇంట్లో తగిలిసని చెప్తే సమాజం నిన్ను గౌరవిస్తుంది, ప్రభు నేను గౌరవిస్తాడు. పాపాన్ని ఎప్పుడైతే నువ్వు దాచిపెట్టుకున్నావో, పాపం చేసిన వాళ్ళే కాదు నువ్వు కూడా దాంట్లోతోటి పోతావు. షుడ్ బి వెరీ కేర్ఫుల్. తర్వాత దేవుని మార్గాలను అనుసరించడం ద్వారా, దేవుని మార్గాలు అనుసరించడం ద్వారా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడము. దేవుని మార్గాలు అనుసరించడం ద్వారా ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం. నీ మార్గాలు కాదు, మన ఇష్టం కాదు. అంటే సామెతల్లో చక్కని మాట చెప్తాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. ఇవాళ మనం ఎందుకు పైకి రావంటేనండి, ఎందుకు మనకి ఏది దేవుడి నుంచి రాదంటే మన సొంత ఆలోచనలు. ఆడికి గారు ఉంటే నాకు గారు కావాలి, ఆడికి మేడ ఉంటే నాకు మేడ. ఎందుకు కావాలండి నీకు మేడ? కారు అవసరమైతేనే దేవుడు నీకు ఇస్తాడు, మేడ అవసరమైతేనే ఇస్తాడు. మేడ అనవసరం, నా పని లేదు నీకు. ఇల్లు లేని వాళ్ళందరికీ గుడ్జి చెప్పారు యేసుప్రభు గారు ఏంటంటే, గృహములు లేని వారా పరలోక మంది మీ కొరకు గృహాలు ఉంచేనని చెప్తున్నాడు దేవుడు. పరలోక మంది మీ గృహాలను సిద్ధపరుస్తుంది. ఇల్లు లేని వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే పరలోక రాజులో పర్మనెంట్ హౌస్. ఈ ఇల్లు ఏమైపోద్దండి? కూలిపోద్ది, అయిపోద్ది, శిథిలమైపోద్ది ఇల్లు. పరలోక రాజు ఇల్లు ఎవడు దొంగిలించలేడు, పరలోక రాజు ధనాన్ని ఎవడు దొంగిలించలేడు. సెక్యూర్ థింగ్స్ ఇన్ ద హెవెన్. ఇల్లు లేని వాళ్ళందరికీ చెప్పండి, మీ హృదయములను కలవరపడనీయకుడి. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, నేనుండే స్థలంలో మీరు ఉండులో నేను తీసుకొని వెళ్తాను. పరలోకమందు మీ కొరకు నివాసములు ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రార్థన మరియు లేఖనం ద్వారా, ప్రార్థన మరియు లేఖనం ద్వారా ఆయన ఉనికిని కోరుకోవడం. ప్రార్థన, ప్రేయర్, ఆయన ఉనికిని కోరుకోవడం. దేవుడు నీ దగ్గర ఉండాలి అంటే నెంబర్ 1 ఏంటి ఉండాలి? నీలో ప్రార్థన ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, నా మైక్ వింటోళ్ళు, ప్రార్థన నువ్వు చేయట్లేదంటే నీలో పాపం ఉన్నది రాసుకో. నీ పాపమే నిన్ను ప్రార్థన చేయలేదు. నీ పాపమే నిన్ను దేవుడికి దూరంగా తీసుకెళ్ళిపోద్ది. నాకు టైం లేదండి అండ్ ఆలోచించండి, నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తితో మాట్లాడకుండా ఉండగలవా? నువ్వు మాట్లాడాలి వాళ్ళతో. ఆయన దేవుడు నువ్వు బహుగా ప్రేమించినట్లయితే ఆయనతో నువ్వు మాట్లాడతావు. మాట్లాడాలంటే ఏముండాలని చెప్తున్నాడు? మళ్ళీ చదువు. అది ప్రార్థన మరియు ప్రార్థన ఉండాలి, లేఖనం ద్వారా, లేఖనం ద్వారా ఆయన ఉనికిని కోరుకోవాలి. లేఖనాలంటే వాక్యం ద్వారా ఆయన ఉనికిని కోరుకోవాలి. వాక్యం ఎవరితో కాంప్రమైజ్ అవుతండి. వాక్యం ఎవరికైనా ఒకటే. బుద్ధిహీనుని వీపు దెబ్బలు కావాలని మొబైల్ పెడుతుంది. నీతిమంతుడు అపాయం వచ్చి చూసి దాగుంటాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన అపాయం నా యొద్దకు రాదు. వాక్యం నిన్నేం చేస్తుందంటే జీవింపజేస్తుంది. వాక్యం నిన్నేం చేస్తుందంటే ఆదరిస్తుంది. వాక్యం నీకేం చేస్తుందంటే నేను బలపరుస్తుంది వాక్యం. కనుక వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు విస్మరించావో దేవుడి దూరంగా వెళ్ళిపోతావు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడు. అంటే ఎప్పుడైతే నువ్వు బైబిల్ చదవట్లేదో, దేవుడి మాటలు వినట్లేదో, యు ఆర్ అవే ఫ్రమ్ ద గాడ్. కనుక బ్రతకాలి అంటే 2 ఉండాలి. ఒకటి ఏంటంటే ప్రార్థన మరియు వాక్యం ఉండాలి. తర్వాత
మీ చర్యలు మీ చర్యలు హృదయాన్ని ఆయన చిత్తంతో సమలేఖనం చేయడము. మీ చర్యలు అంటే మీ క్రియలు, మీ పనులు దేవుని చిత్తాన్ని ఆయన సమలేఖనం చేయాలి. అంటే నీ పనులు అంటే ఇంగ్లీష్లో మాట చెప్తారండి, వర్క్స్ విల్ స్పీక్ లౌడ్ దెన్ స్పీచ్ అంటారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఎవరితో నేనేం చెప్పనండి, నా పనులే ప్రజలతో మాట్లాడతాయి అంతే. ఇప్పుడు విజయవాడ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తాను, నాకు తెలుసు అక్కడ దేవుడు ఏ గొప్ప కార్యం చేయమని నాకు తెలుసు అండి, ఐ నో దాట్. చిన్నబాడ వెళ్ళాం, చిన్నబాడ వెళ్ళకముందే దేవుడు నాకు చూపించాడు అక్కడ సాక్ష్యాలు ఎలా చెప్తారో, అవి మాట్లాడతాయి ప్రజలతో. నేను మాట్లాడుకోలేను, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడతాను. నీ పనులు ఉంటాయి చూసావండి, చెడ్డ పనులైనా మంచి పనులైనా నీకంటే గట్టిగా మాట్లాడతాయి. వర్క్స్ విల్ స్పీక్ లౌడర్ దెన్ స్పీచ్. నీ మాటల కంటే నీ క్రియలు బలంగా మాట్లాడతాయి, గట్టిగా మాట్లాడతాయి. విక్టర్ ప్రభాకర్ మీరు ఎక్కడ వెళ్ళి అడగండి, విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళాడు, ఏ చోట విక్టర్ ప్రభాకర్ అని తెలియని డౌట్ ఉన్నాడు విశాఖపట్నంలో కానీ ఇంటర్నేషనల్గా. ఇప్పుడు నేను వెళ్ళి అడిగండి, వాళ్ళు ఒకటే చెప్తారు, విక్టర్ ప్రభాకర్ గారు వెనకేటి మాట్లాడతాడు, ముందదే మాట్లాడతాడు, తప్పంటే ఒప్పుకోడు. యు మస్ట్ హ్యావ్ దట్. మళ్ళీ చదువుతలేదంతా, మీ చర్యలు హృదయాన్ని ఆయన చిత్తంతో సమలేఖనం చేయడం. ఆయన చిత్తంతో, మన ఇష్టం కాదు. నేను అనుకున్నదే రైట్ అనుకుంటే నేను పోతాను, మీరు పోతారు. ఒకరిని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తొదకది నాశనానికి నడిపించేస్తుంది. బీ కేర్ఫుల్. తర్వాత దేవునితో నడవడం కేవలం శారీరక కదలిక కాదు, ఆధ్యాత్మిక జీవన శైలి. దేవునితో నడవడం అంటే ఏదో సచిన్ సేవల్లాగా వెనకతలాగా వెళ్ళిపోవడం కాదు, ఆధ్యాత్మికంగా ఉండాలి. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉంటావు. నీకు లాటరీ టికెట్స్ వస్తే సౌఖ్యంగా ఉండమని చెప్పలేదు ఎక్కడ. అత్తగారు సొమ్ము వస్తే సౌఖ్యంగా ఉంటాను ఎక్కడ చెప్పలేదు. నాన్న ఆస్తి కలిసి వస్తే సౌఖ్యంగా ఉంటాడని చెప్పలేదు. ఏం చెప్తున్నాడు? ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది. అంటే నువ్వు దేంట్లో ఎదగాలండి? డబ్బు ఆర్థికంగా కాదు, ఆత్మలో ఎదగాలి. ఏంటి వాళ్ళు, నాకు డబ్బుతో పని లేదండి, నాకు ఎంత డబ్బు కావాలో అంత దేవుడు నాకు ఇస్తాడు అంతే. ఇప్పుడు పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేస్తున్నావు, దానికి నేను ముందు పెట్టుబడి పెట్టేస్తాను అంతే, కానీ అది ఎంతగా నేను పెట్టాను దేవుడు అంతా నాకు తిరిగి ఇస్తాడండి. గాడ్ విల్ గివ్ మీ. అంటే నేను నిజాన్ని మెడ్రాస్లో ఒక విడో లేడీ అనమాట, పెద్ద సంస్థ నడిపించారు వాళ్ళు, కానీ వాళ్ళ ఆర్థికంగా చాలా కష్టం. హృదయాన్ని ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్తున్నాడు, ఆడికి 10,000 పంపించమని చెప్తున్నాడు. హృదయాన్ని ఫోన్ చేసి, అమ్మగారు ఎలాగున్నారు, బాగున్నారంటే ఆడు బాధ అంతా చెప్తాడు. వెంటనే సామిల్ బాబుకి 10,000 ఇచ్చి అమ్మకి ఫోన్పే చేసిరని చెప్పాను. అవి నేను అడగలేదు, నేను అమెరికా దేశంలో నేను ఎవరిని అడగలేదండి, దేవుడే నాకు ఇస్తాడండి. మిమ్మల్ని ఎప్పుడు నేను అడగను, దేవుడే నాకు ఇస్తాడు. కొన్ని సంఘాలకు వెళ్తేనండి ప్రజలు విసిగిపోతారు, ఆడు దశంభాగం మీదే బోధ చేస్తాడు, దశంభాగాలు లేకపోతే నాశనం అయిపోతారండి ప్రసంగించారు. వాళ్ళు భయపడిపోతుంటండి, బాబోయ్ ఏంటండి. ఇంకో పాస్టర్ ఏదంటాడు, మీ మెల్లలో ఉన్న బంగారాలన్నీ కానుకల సంచులు అయిపోతే త్రోత్సవంలో కరిసేస్తాం మిమ్మల్ని అంటాడండి. డబ్బుల గురించి ఆడు బోధ చేస్తుంటాడు. ధనము సమస్త కీడలకి మళ్ళా నా మైక్లో వింటున్న మెగా చర్చ్ పాస్టర్స్కి, లోకంలో పెద్ద పాస్టర్లు అందరికీ చెప్తున్నాను, నిజమైన సేవకుడు ఒకడు చెయ్యిలాగా పెట్టడు. నిజమైన సేవకుడు ఎప్పుడు ఇచ్చేవాడిగానే ఉంటాడు. ఐ హెల్ప్ ద పూర్ పీపుల్ ఎవ్రీ మంత్. నేను పేద ప్రజలకు చాలామందికి హెల్ప్ చేస్తానండి. దేవుడు నన్ను పోషిస్తున్నాడు, దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. తల్లి తన బిడ్డను మరుచును కానీ నేను నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. దట్ ఈస్ ద గాడ్. అలాంటి దేవుడి దగ్గర మనం. తర్వాత విశ్వాస జీవన శైలి. విశ్వాస జీవితం ఎలాగుంటది? ఇది పురోగతి మరియు దిశ గురించి. దేవునితో అడుగులో ఒక అడుగు ముందు, మరొక అడుగు ఉంచడం. ప్రాపంచిక మార్గాల కంటే ఆయన మార్గాన్ని మార్గాన్ని ఎంచుకోవడం. అండ్ ఇవాళ చాలామంది మొన్నటి దినాన్ని నాకు ఒక ఆయన మనతో మాట్లాడుతుంటాడు, సార్ మీకేముందండి, మీకు చర్చు దేవుడి పని ఇంతే తప్ప మీకేం లేదండి, నేను సంస్థలతో పనిచేస్తున్నాను, ఏకమైన వాటితో ఉన్నానండి. చాలా ప్రైజ్లో చాలా సంతోషం సార్ ఆయన. అప్పుడు ఒకసారి ఆలోచించేసాను, ఆయన చెప్పింది రైటా, నేను ఆలోచిస్తుంది రైటా, నేను చేస్తుంది రైటా, ఆయన చెప్పింది రైటా, ఆయన చేస్తుంది రైటా అని ఆలోచన చేస్తే నేను ఎవరి గురించి ఆలోచించకుండా ఏకంగా యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళిపోయాను. యేసుప్రభు గారు భూమి మీదకి వచ్చారు శరీరం దాల్చుకొని. దేవుడే శరీరం దాల్చుకొని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అండ్ యేసుప్రభు గారి దగ్గర మాట్లాడితే, నో ఐఎమ్ వెరీ బిజీ, ఐ హ్యావ్ మీటింగ్ విత్ కింగ్ హెరోత్. నాకు మీటింగ్ ఉంది,
సన్హెద్రి సభలతో నాకు మీటింగ్ ఉంది, నేను రాలేదని చెప్పారు అక్కడ యేసుప్రభు గారు. యేసుప్రభు గారు ఎజెండా అంత ఏంటండి, ఆయన ఏమన్నారండి యేసుప్రభు, దేవుని పనియే నాకు ఆహారం అన్నాడు. అండ్ ఇవాళ సంఘాలు సమాజాలు పాడైపోవడానికి కారణం ఏంటంటే దేవుడు పని వదిలేసి సోషల్ యాక్టివిటీస్లోకి వెళ్ళిపోతారండి. అనాథ శరణాలయాలని, వీడో హోమ్స్ అని వీటికి వెళ్ళిపోతారు. చాలామంది ఫన్నీ సేవకులు కూడా ఉంటారు. ఆడికి ఏం సేవ ఏమి ఉండదు. ఆడి 10 మంది ఉంటో గుడి, 5గురు ఉంటో గుడి. ఆడికి సేవ ఏమి ఉండదు. కానీ ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఒక కొత్త చీర అడుక్కుని దానికి ఇస్తాడండి. తేలవా అంది నాలాయి గారండి అంటది. ఇలాగలగానే 10 రూపాయలకి అమ్మేస్తుంది ఆ చీర. అది ఏం ఆలోచిస్తుందండి అంటే అంటే వీడు కెమెరా గురించే, ఫోటో గురించే అది ఇస్తాడు దానికి. కానీ వీడు ఆలోచన చేయడు. ఏంటి అడుక్కున్నది కొత్త చీర కట్టుకుంటే దానికి ఎవడని డబ్బులు వేస్తాడు సార్? ఎవడో డబ్బులేడు. దానికి తెలుస్తుంది ఏటో పిలిపించి నేను కొత్త చీర కట్టుకుంటే ఎవడని ముష్టి వేస్తాడా అని. అది ఇలాగ వెళ్ళగానే ఆ చీర 10 రూపాయలకి అమ్మేస్తుంది. కొన్నది కాదు కదా. యేసుప్రభు గారు ఏంటంటే పేదలు ఎప్పుడు కూడా మీతో ఉన్నారు. ఇవాళ చాలామంది యేసుప్రభుని సోషల్ జీజస్ చేస్తారండి. సోషల్ జీజస్ చేసేయండి. ఇవాళ చెప్తున్నానండి, నా మైకిని ప్రపంచంతో చెప్తున్నాను. అనాథ శరణాలయాలు నడిపించిన వాళ్ళ పిల్లలు బ్రష్లు అయిపోయారండి, యాక్సిడెంట్లో చచ్చిపోయారండి. కారణం ఏంటంటే అనాథ పిల్లలు సొమ్ము తింటుంటారండి. ఆడికి ఏమి ఉండదండి, అనాథ పిల్లల సొమ్మే. నేను 93వ సంవత్సరం అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక లూథరన్ మిషన్ పెద్ద పాస్టర్ నా దగ్గరికి వచ్చి, డాక్టర్ ఫసలా నీకు 100 మంది అనాథ పిల్లలు ఇస్తాను, నువ్వు సేవ చేయనండి. నేను అన్నాను, రే నా దర్శనం అది కాదురా, స్వాత ప్రకటించడం నా దర్శనం. అబ్బాయి నీకు చెప్తుంది అది మీకు అర్థం అవటలేదు. ఈ 100 మంది పిల్లలకు వచ్చే సహాయంలో సగమే డబ్బు నీకు ఖర్చు అవుతుంది, ఆ సగం డబ్బు దేవుని సేవకు వాడన్నాడు. అరే దేవుని సేవకి ఇస్తేనే నేను దేవుని సేవ ఖర్చు పెడతాను, అనాథ పిల్లలకి ఇచ్చిన దేవుని సేవ ఖర్చు పెట్టనని చెప్పానండి. తీసుకోలేదండి. నాకు చాలామంది నా ఆత్మీయ తండ్రి ఒక ఆయన ఉండేవారు, ఆయన కూడా ఒక ఆర్ఫనేజ్ నాకు ఇస్తానంటే నాకు వద్దని చెప్పి ఇంకొకరికి అది ఇవ్వమని చెప్పారు. ఇవాళ ఆర్ఫనేజ్ ఎంతో పెద్దదైపోయిందండి. 30 ఎకరాల స్థలంలో పెద్ద ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నారు. కానీ కుటుంబాలు నాశనం అయిపోతాయి. నేను చూశాను. ఒక పెద్ద సంస్థ డైరెక్టర్, నా క్లోజ్ ఫ్రెండ్, ఒకరోజు వచ్చి భోజనానికి వెళ్తారా స్టార్ హోటల్కి అన్నాడు. నేను రానన్నా. ఏమన్నాడు, నీ కష్టార్జితంతో నన్ను తీసుకెళ్ళి వస్తాను, నువ్వు అనాథ పిల్లలు నోరు కొట్టేసి నన్ను స్టార్ హోటల్ తీసుకెళ్తా, నేను రానని చెప్పాను. ఆ తిండి నాకు సొక్కదని చెప్పానండి. ఇలాగే మాట్లాడతాను నేను ప్రజలతో. చాలా సిస్టమేటిక్గా ఉంటాను. ఇంట్లో కూడా సిస్టమేటిక్గా ఉంటాను. పాస్టర్ గారికి ఒక్కొక్కసారి అర్థం కాదు, మా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా ప్రేమించడా అర్థం కాదు ఆవిడకి. ఎందుకంటే రూల్ దగ్గర పాస్టర్ ఒకటే నాకు, ఎవరైనా ఒకటే నాకు. సిస్టమ్ ఈజ్ ఇంపార్టెంట్. చదువు మళ్ళీ మాట. విశ్వాస జీవన శైలి ఇది పురోగతి మరియు దిశ గురించి దేవునితో అడుగులో ఒక అడుగు ముందు మరొక అడుగు ఉంచడము, ప్రాపంచిక మార్గాల కంటే ఆయన మార్గాన్ని ఎంచుకోవడం. దట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. వరల్డ్లీ థింగ్స్ అనవసరం అండి. అంటే నాకు పెద్ద చీఫ్ మినిస్టర్ గారు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉండేటప్పుడు చీఫ్ మినిస్టర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మీటింగ్స్ కోసం నేను కార్లో వేసి హెల్ప్ చేశాను. నన్ను బ్రేక్ఫాస్ట్కి రమ్మని ఫోన్ చేసి క్యాంప్ ఆప్షన్ చేశారు. నేను ఫోన్ మాట్లాడుతుండగానే చెప్పాను, నేను రానని చెప్పాను. నా దగ్గర చీఫ్ మినిస్టర్ గారి కంటే పెద్ద ఆయన ఉన్నాడు నా దగ్గర అని చెప్పాను. ఎస్ ప్రభు నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పాను. అమెరికా దేశంలో మా చర్చ్ మెంబర్, సెనేట్ మెంబర్ అంటే పార్లమెంట్ మెంబర్ ఆయన. ఇవాళ మాకు సెనేట్ మీటింగ్ ఉంది, డాక్టర్ పస్లా ప్రెసిడెంట్ పరిచయం చేయాలి. నేను అమెరికా ప్రెసిడెంట్ నాకేం పంటారని చెప్పాను. నేను విమానంలో నేను వెళ్ళేటప్పుడు పెద్ద నా పక్కన కూర్చుంటాను. ఎవరు నేను పలకరించనండి. ఏసై తప్ప ఎవరికి నేను మర్యాద ఇవ్వనండి. నేను బహుగా ప్రేమించిన నా అని ప్రేమించేవారండి మీరే. సంఘం అనేది నా ఊపిరి. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తాను నేను. తర్వాత ఆయన చిత్తాన్ని అనుసరించడం నీ చిత్తం కాదండి. అండి చాలామంది అనుకుంటారండి ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకుంటారు. నాకు ఒక పెద్ద నాయకుడు తెలుసండి. ఆయన ఎలా మాట్లాడాడు తెలుసండి, ఈ కొండని అక్కడ పెట్టిమంటే పెట్టగలను ఇవ్వడండి. ఆడి కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందండి. నేను ఎరిగిన వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారండి, నేను చాలా తెలివైన వాడిని, చెలివింది, నేను ఏమైనా చేసుకెళ్ళి అనుకుంటాను. నా దగ్గరికి వస్తారు, ఆ దగ్గర అస్సలు కుదరదు. నా దగ్గరికి రాగానే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని ఉంటుంది అంతే. వాళ్ళు ఏమనుకుంటారంటే పాస్టర్ గారు తీసుకొచ్చి చేసేస్తారండి. నేను చేయనండి, మా ఆవిడ చెప్తేనే నేను చేయను. దేవుడు నాకు చెప్పాలి. సిస్టమ్కి వ్యతిరేకంగా ఎప్పుడు మీరు వెళ్ళకండి దయచేసి. దేవుడు ఒక సిస్టమ్ పెట్టినాడు, ఆ సిస్టంలో ఉండండి, మీరు బాగుంటారు, మీ కుటుంబం బాగుంటుంది. తర్వాత
అన్నిటికంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం అండి. గాడ్ ఈజ్ ద ఫస్ట్. అండి ఇక్కడ చెప్తున్నానండి, మీకు ఈ మాట కొద్ది బాధగా ఉండొచ్చు. మీరు మీ భార్య అనేది నిజం కాదు, మీరు దేవుడు అనేది నిజం. భార్య దేవుడు అనేది నిజం, భర్త దేవుడు అనేది నిజం. భార్యాభర్తల వల్ల మంచిదే, దేవుడే జతపరిచాడు. కానీ ఎన్ని వైషమ్యాలు ఉంటాయండి. ఎంతమంది భార్యాభర్తలు హ్యాపీగా జీవిస్తారండి? 198% భార్యాభర్తలు అయిష్టంగానే జీవిస్తారు. ఆవిడకి ఇష్టం ఉండదు కానీ పెళ్లి చేశారు, ఆడితో జీవిస్తుంది అంతే. అతనికి ఇష్టం ఉండదు కానీ పెళ్లి చేశారు, జీవిస్తుంటారు అంతే. కానీ దేవుడు నువ్వు అనేది నిజం, ఆ బంధమే రియల్ కూడా. తర్వాత అమ్మా ఆయన సన్నిధిని వెతకడం. ఇది కేవలం యాదృచ్ఛికంగా విశ్వసించడం కాదు, ప్రతిరోజు దేవుని సన్నిధిని చురుకుగా గ్రహించడము మరియు అన్ని విషయాలలో ఆయనను సంతోషపెట్టడానికి సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం కలిగి ఉండాలి. మళ్ళీ చదువుతాలి. ఇది కేవలం యాదృచ్ఛికంగా ఏదో ఇది మామూలుగా చెప్పేసిన మాట కాదు. ఇది ప్రతిరోజు దేవుని సన్నిధిని ఎవ్రీ డే, ప్రతిరోజు దేవుని సన్నిధిని చురుకుగా గ్రహించడము. చురుకుగా అంటే అలర్ట్గా ఉండాలి. దేవుని సన్నిధి అంటే నేను ఉన్నాను అనుకోండి, నాకు దేవుడు తప్ప ఇంకో యాటిట్యూడ్ ఏమి ఉండదండి. నాకు దేవుడు తప్ప ఇంకో పని కూడా నాకేం ఉండదు. దేవుడితోటే ఎవ్రీ మూమెంట్ ఐ స్పెండ్ విత్ గాడ్. ప్రతి గడియ దేవుడితో గడుపుతాను. అదే అంటున్నాడు. తర్వాత మరియు అన్ని విషయాల్లో ఆయనను సంతోషపెట్టడానికి యూ మస్ట్ ప్లీజ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ అండి. నీవు తినే తిండిలో, నీ కుటుంబంలో, కుటుంబ ప్రార్థనా జీవితంలో, నీ బిడ్డల జీవితాల్లో దేవుని సంతోషపెట్టాలండి. అండ్ దేవుడు హ్యాపీగా ఉన్నాడా మీరు చేసే పనులకి? గాడ్ ఈజ్ హ్యాపీ. మీ ఇంట్లో జరుగుతున్న వాటికి దేవుడు హ్యాపీగా ఉన్నాడా? అంటే నువ్వే పెద్ద రాజు రాని అనేసుకుంటున్నావా? నేను ఏది చెప్తే జరగాలనుకుంటున్నావా? అంటే ఒక పనికి మళ్ళీ పాస్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆడేమంటాడు తెలుసండి, ఏ పాస్టర్ మంచివాడు ఉన్నాడు చెప్పండి సరే అంటాడు. ఒక పనికి మాలిన కుటుంబాలకు వెళ్ళండి, ఎవరో కూతురు మంచివాళ్ళు ఉన్నారు చెప్పండి అంటారు. ఏ కుర్రాడు మంచివాడు ఉన్నాడు చెప్పండి అంటారు. అంటే పనికి మాలినాడికి ఎలా కనిపిస్తారు? అందరూ కూడా పనికి మాలినలాగే కనిపిస్తారు. మంచివాడికి అందరూ మంచివాళ్ళకే కనిపిస్తారు. కనుక నువ్వే పని చేసినా నీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో దేవుడిని సంతోష పెడుతున్నావా లేదా ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి, చెక్ చేసుకోండి. తర్వాత ఆయన మహిమ కోసం జీవించండి. ఆయన మహిమ కొరకే మనం జీవించాలి. చిన్నదైనా పెద్దదైనా ప్రతిదీ ఆయన మహిమ కోసం చేయండి. ఏ పని చేసినా మహిమ గురించి చేయాలండి. ఇవాళ నేను జీవిస్తున్నానండి, అంటే ఇక్కడ నేను వచ్చాను, ఇవాళ వేకోజాని వచ్చాను, ఎందుకు ప్రసంగం చేస్తున్నానండి? ఆయన మహిమ గురించే చేస్తాను. మీరు ఎవరు వింటారా లేదా అది మీ ఇష్టం. మీరు విన్నా లేకపోయినా ప్రపంచానికి మెసేజ్ వెళ్ళిపోద్ది. తెల్లవారుగానే ప్రపంచం అంతా నా మెసేజ్ గురించి ఎదురు చూస్తుంటారు. వాళ్ళు ఫోన్లు చేస్తారు, అయ్యగారు మెసేజ్ దేవుడు మాతో మాట్లాడాడండి, ఎక్కడో ఉంటాడు. దేవుని మహిమ గురించి నేను ప్రసంగం చేస్తున్నానండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, నాలో దోషం ఉంటే ప్రసంగాలు కూడా చేయనండి. నాకు ఇష్టం లేదు, మీకు చాలాసార్లు చెప్పిన. ఎవడన్నా వచ్చి నాకు ఇలా పాయింట్అవుట్ చేసి చెప్తే నాకు ఇష్టం ఉండదండి. ఐ చెక్ మై సెల్ఫ్. మీ అంతరాత్మ మీ మీద దోషారోపణ చేయకుండా చూసుకోమంటాడు పౌలు గారు. నీ కాన్షియస్ ఎప్పుడైతే నువ్వు పనికి మళ్ళని చెప్తే, నువ్వు పెద్ద మనిషిలో ట్రై చేస్తే అనవసరంగా పాడైపోతావు నీ జీవితంలో. దేవుని జనులు చూడండి, యెహోషువ ఎరికో పట్టణాన్ని జయించేస్తాడు. బాంబులు వాడు, గుణపాలు వాడు, ఎరికో పట్టణం, ఆ గోడలన్నీ కూలిపోతాయి. ఎంతో విషయం అది. కానీ తర్వాత చిన్న పట్టణం మీదకి వెళ్తాడు. హాయ్ అనే చిన్న పట్టణం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు 50 మందిని చంపేస్తారు, అందరిని ఎంటదలు కొట్టేస్తారండి. అప్పుడు యెహోషువ 5,000 మంది వెళ్ళండి వాళ్ళు జయించండి అనలేదండి. యెహోషువ బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో, దేవుడా నీవు మాతో రాకపోవడానికి కారణం ఏంటి ప్రభు అని అడుగుతాడండి. అంటే నా జీవితంలోనండి నా మనవడికైనా చిన్న దెబ్బతో ఒప్పుకోనండి, నేను మనవరాలకైనా చిన్న దెబ్బతో ఒప్పుకోనండి. ప్రభుని అడిగాను, ప్రభు నా భార్య, కుమారుడు, కోడలు, మనవడు, మరణాలని కూడా నేను చూడకూడదని ప్రార్థన చేశానండి. నా ప్రార్థన అలా కవర్ చేస్తుంటుంది. ఏంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, చిల్డ్రన్ కవర్డ్, తాతయ్య కవర్డ్, గ్రాండ్ చిల్డ్రన్ కవర్డ్. ఆడికి కవర్డ్ ఏంటండి, ముందు ఆడిపోతాడు, కవర్డోడే పోతాడు. అలాగే మెడికల్ బిల్ అన్నీ అలాగే కొట్టేస్తున్నారు. మోసం ఇవాళ. ఎవరు కవర్ చేయాలండి? నిన్ను దేవుడు కవర్ చేయాలి. దేవుడు నీతో ఉండాలి, దేవుడు నిన్ను కాపాడాలి. యెహోషువ ఎంత గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడండి. మీరు ఆ నది అద్దరిని ఆ దేవతలు పూజించారు కదా, పూజ చేసుకుంటారా మీరు? నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్.
అండ్ నేను ఇక్కడ ప్రసంగం చేసేసి పాస్టర్ గారు ఎక్కడ సినిమాలు ఉండి నేను ఇక్కడ ప్రసంగం చేసి నా కొడుకు ఎక్కడ క్లబ్బుల్లో ఉంటే ఆ ప్రసంగం కూడా పని చేయదండి. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. నేను నా భార్య, కుమారుడు, మనవరు అందరూ సేవ గురించి, సంఘం గురించి మేము ఆలోచిస్తాం తప్ప మాకు ఇంకో ఎవిగేషన్ లేదు. మాకు బైబిల్ వివరణని మూలవాక్యంగా ధ్యానించాం కదా, అది ఒకసారి చూసుకొని మిగిలిన వాక్యాలు ధ్యానించుకొని ముగించుకుందామని. ఇద్దరు కలిసి నడవడానికి అంగీకరించాలి. మూలవాక్యము ఆమోస్ 3:3 మొదటి భాగం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇందాక మనం ధ్యానించాం ఆల్రెడీ. అంటే ఒక మనిషితో మనం నడాలంటే వాళ్ళతో మనం అగ్రీ అవ్వాలి, వాళ్ళని ఇష్టపడాలి, వాళ్ళు మన పద్ధతుల్లో ఉండాలి. లేకపోతే హైలీ ఇంపాసిబుల్. నా వరకైతే నేను ఎవరితో నడవలేను. నేను అలాగా చెప్తున్నాడు. నాకు ఫ్రెండ్సే లేరు, ప్రపంచంలో ఫ్రెండ్స్ లేరు నాకు. కారణం ఏంటంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తానంటారు. వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తే వాడితో స్నేహం కూడా చేయను. కనుక ఇద్దరు కలిసి నడవడానికి అంగీకారం అనేది ఇంపార్టెంట్. నెంబర్ 2, నిందారహితుడివై నడుచుట. నిందారహితుడివై నడుచుట అంటే నింద లేకుండా ఒకడు నేను పనికిమాలినోడు, పనికిమాలిది అనుకుంటా దేవుడితో నడాలండి. ఆదికాండము 17:1. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు మాట్లాడుతున్నాడండి. మళ్ళీ చదువుతలి. అబ్రహాము 99 ఏండ్ల వాడైన 99 ఇయర్స్, ఇంకా 1 సంవత్సరం ఉంది సెంచరీకి. యెహోవా అతనికి ప్రత్యక్షమై దేవుడు అని ప్రత్యక్షమయ్యాడు అబ్రహాంకి. నేను సర్వశక్తి గల దేవుడను, అబ్రహాం నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నా సన్నిధిలో నువ్వు నడుస్తూ నిందారహితుడవై నింద లేకుండా ఉండాలి. అంటే నింద ఉంటేనండి నువ్వు దేవుని పనికిరావు, అసలు క్రైస్తవుడు కూడా కాదండి. అంటే ఇవాళ భారతదేశంలో క్రైస్తవ సంఘం శ్రమ పడిపోతుంది. సంఘాలు బగలు కొట్టేస్తున్న, విశ్వాసాలు చంపేసి అనుకుంటున్నారు. రేపు పాస్టర్స్ కాన్ఫరెన్స్లో స్టాటిస్టిక్స్ అన్నీ చెప్పబోతున్నానండి. ఇవాళ క్రైస్తవ సంఘము ర్యాపిడ్గా డెవలప్ అయిపోతుంది. విశ్వాసులు అనేవాళ్ళు ర్యాపిడ్గా డెవలప్ అవుతున్నారు. ఏంటి ఎవరినైనా అడిగితే క్రైస్తవులు ఎంతమంది అంటే 3.5% అంటారు, ఇంకోటి అంటాడు 2% అంటాడు. ఇవాళ క్రైస్తవులు 15% ఉన్నారు. ఇవాళ క్రైస్తవ సంఘం అభివృద్ధి చెందిపోతుంది. ఎవడైతే సంఘాలు పగలు కొడుతున్నారు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అందరూ యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు. ఏ రాజకీయ నాయకుడైతే సంఘానికి వ్యతిరేకంగా పనిచేయాలి, కుటుంబీకులు అందరూ యేసుప్రభువుని నమ్ముకుంటున్నారండి. ఇవాళ క్రైస్తవ శాతం ఎంతకి వెళ్ళిపోయింది? 100కి 15.5కి వెళ్ళిపోయింది. సంఘం అభివృద్ధి చెందేస్తుంది. కనుక ఆలోచన చేసుకోండి. దేవుడితో ముందు మనకి ఏటి ఉండాలని నీతిగా ఉండడం కావాలి. భర్త అనేవాడు నీతిగా ఉంటే భార్య నీతిగా ఉంటుంది, భార్యాభర్తలు నీతిగా ఉంటే పిల్లలు నీతిగా ఉంటారు. పౌలు గారు బాధపడుతుంది అంటాడు, అన్యులలో కూడా ఇటువంటి కార్యాలు జరగట్లేదే, మీళ్ళలో జరుగుతున్నాయి అంటాడు. కారణం ఏంటంటేనండి భ్రష్టత్వం 4 పాదాల మీద నడుస్తుంటుంది కొన్ని ఇళ్లలో. కారణం ఏంటంటే తల్లిదండ్రులే పిల్లలకి మద్దతు ఇస్తుంటారు. వాళ్ళు చేసే తప్పుకి తల్లిదండ్రులే కారకులు. ఏమండి, పెళ్లి కాకముందు మా అల్లుడు మంచోడు గొప్పోడు అని చెప్పిన అదే మామయ్య పెళ్ళి అయిన తర్వాత ఆడు తాగుబోతుడు పనికి మళ్ళీ ఎలా చెప్తున్నావు నువ్వు? దేవుడే అదే సిద్ధాంతం నీ మీద వాడితే నువ్వే అక్కడ ఉంటావు. అసలు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు దేవుడు. ఎవడ పనికి మళ్ళీ ఆని కాపాడడానికి వచ్చాడు. మంచి అల్లుడిని ఎవడైనా ప్రేమిస్తాడు, మంచి కోడలను ఎవడైనా ప్రేమిస్తాడు. ఒక్కసారి మనసులో పెట్టుకున్న వాళ్ళందరూ నీ అల్లుడు ప్లేస్లో నీ కొడుకుని పెట్టుకో. వాడే నీ కొడుకు అయితే తాగుపోతాడని చెప్తా, ఆడే నీ కొడుకు అయితే పోమని చెప్తావా? సో ఇవాళ ఏమైపోయిందంటే మనకు ఒక రూలు, ఇతరులకి ఒక రూలు. మనం ఏదనుకుంటున్నది రైట్ అనుకుంటున్నాం, అది నేను ఎక్కడ తీసుకుపోతుందండి? నాశనానికి పట్టుకెళ్ళిపోతుంది, సాక్ష్యం లేకుండా తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమన్నాడండి? నిందారహితుడివై ఉండాలి. అండి మీరు సమాజం అమాయకులు అనుకోకండి దయచేసి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రసంగం దంచేస్తున్నానండి, నేనేం గొప్పండేం కాదు. ఆయన ఫారెన్ రిటర్న్ 14 దేశాలు తిరిగి వచ్చాను, 18 పుస్తకాలు రాశాను, ఎంఏ బీడీ డీడీ 21 ఏజ్ చదివి ఒకడికి కావాలి, నా డిగ్రీస్ ఒకడికి కావాలి, నా ఫారెన్ టూర్స్ ఒకడికి కావాలండి. నా బతికేట్ అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ నా బ్రతికేట్ అనేది ఇంపార్టెంట్. నా మాట వింటున్న ప్రపంచంతో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పెద్ద చర్చ్ పాస్టర్స్లారా, సేవకులారా, ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ జడ్జెస్. ప్రేక్షకులు మంచి న్యాయ నిర్ణేతలు. నీ ఎదురుగా కూర్చున్నాడు అమాయకుడు అనుకోక, నీకంటే తెలివైనడు కూర్చుంటాడు ఎదురుగా.
నీకంటే జ్ఞాని కూర్చుంటాడు. అంటే నేను అమెరికా దేశంలో చర్చ్లో మెసేజ్ చెప్పాను, లివింగ్ చర్చ్ ఇన్ ద డెడ్ చర్చ్ అని చెప్పాను. జీవించుతున్న సంఘంలో చచ్చిన సంఘం అని చెప్పానండి. అండ్ వాళ్ళు పెద్ద పెద్ద సంఘాలు విశాఖపట్నంలో కూడా ఎవ్వడికి మారు మనసు ఉండదు పెద్దలకి. ఆ పాస్టర్ కూడా నామకార్థమైన ప్రసంగమే చేస్తాడు, జనాలు వస్తారు, వేల మంది జనం వస్తుంటారు. కానీ అందులో ఆ చచ్చిన సంఘంలో బ్రతికిన సంఘం ఉంటుంది. ఎవరంటే విశ్వాసులు. ఆ విశ్వాసకాడు గుర్తింపు ఉండదు, అన్నవాడు పలకరించాడు విశ్వాసుని, కానీ ఆడు దేవుడిలో చాలా బలంగా ఉంటాడు. లివింగ్ చర్చ్ ఇన్ ద డెడ్ చర్చ్, సచ్చిన సంఘంలో బ్రతికిన సంఘం అని ప్రసంగం చేశానండి. ఇవాళ నా ఎదురుగా కూర్చున్న అమ్మాయికి నేను అనుకుంటే నాకంటే వెదవాడు ఉన్నాడండి, నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ మేనేజర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉన్నారు, పెద్ద పెద్ద సంస్థలు నడిపించిన వాళ్ళు ఉన్నారు. ఏం చెప్తున్నాడు పాస్టర్ గారు చెప్తున్న దాంట్లో ఎంత వాస్తవత ఉంది ఆలోచన చేస్తారు. యాంగిషో గారు ఎర్లీ డేస్లో పెద్ద మెసేజ్ కొట్టించాడు, 14 లక్షల సభ్యులు, పెద్ద మెసేజ్ కొట్టాడు. ఆవేళ మెసేజ్ అంతా తత్వశాస్త్రం గురించి చెప్పాడు, ఫిలాసఫీ గురించి. ఆవేళ ఎందుకో ఫిలాసఫీ సంస్థ ఆ డిపార్ట్మెంట్ హెడ్ వచ్చి కూర్చున్నాడు ప్రొఫెసర్ గారు, దేవుని వాక్యం ఎందామని వచ్చిండట. ఆ మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు పాస్టర్ గారు మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఏంటి సార్ అన్నాడట. సార్ ఇవాళ ఫిలాసఫీ గురించి బాగా చెప్పారండి, తత్వశాస్త్రం గురించి. నేను ఫిలాసఫీ డిపార్ట్మెంట్ హెడ్నండి. మీరు ఫిలాసఫీ గురించి చెప్తుంటే ఒక చిన్నపిల్లవాడు మాట్లాడినాక అనిపించింది సార్. పాస్టర్ గారు నేను చర్చ్కి ఫిలాసఫీ వినడానికి రాలేదు సార్, చర్చ్కి దేవుడి మాటలు వినడానికి వచ్చాను. అండ్ ఇవాళ చూడండి చాలామంది సిద్ధపడకుండా ప్రసంగాలు వచ్చి వాళ్ళనే ఇష్టపడతాం. మనం బాధ కలిగించిన బోధ ఒకటి చెత్తడు, ఆడే మనకి ఇష్టం. ఎవడైతే బాధ కలిగి యేసుప్రభు బోధ చేయమని ఎవడని ఇష్టపడతాడో, యేసుప్రభు గారు బోధలు అంటే సర్పసంతానమా, సన్నపు కొట్టిన సమాధులారా, వేషధారులారా, ముష్కరులారంటే ఎవడని ఇష్టపడతాడు ఆ మాటలు. కానీ దైవజనుడికి ఏమి ఇచ్చాడండి దేవుడు అధికారం? గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు, హెచ్చరించుటకు. అంటే పాస్టర్గా నేను మిమ్మల్ని గద్దించకపోతే నా వంటి భ్రష్టుడు ఎవడు ఉన్నాడండి ప్రపంచంలో. ఇక్కడ నా ఎదురుగా కూర్చొని మీ అందరి గురించి నేను దేవుడికి లెక్క చెప్పాలి. మిమ్మల్ని నేను గద్దించకపోతే దేవుడు నన్ను అడుగుతాడు, రే నువ్వు పలానా వాడికి ఎందుకురా చెప్పలేదు, పలానా వాడికి ఎందుకురా చెప్పలేదు అని అడుగుతాడు. యేసుప్రభు గారు ఏం చెప్పారండి, మీరు ఆ గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు ఏ గ్రామం మిమ్మల్ని చేర్చుకోలేదో అక్కడ ఏం చేయమన్నాడండి, మీ పాద ధూళి దులిపేసి వెళ్ళిపోమన్నాడు. ఏంటండి, ఎందుకట ఆ ధూళి ఏం చేస్తుందటండి, దేవుడి సన్నిధిలో సాక్ష్యం చెప్తుందట. ఇవాళ ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు సజీవ సంఘంలో. నువ్వు భ్రష్టుడిగా భ్రష్టురాలుగా జీవిస్తే, నీ కుటుంబ భ్రష్టత్వాలు ఉంటే దానికి నేను జవాబుదారిని కాదు. నేను ఆల్రెడీ మీకు ట్రీట్మెంట్ ఇచ్చేసాను ఆల్రెడీ. ఇంకా మీకు సిగ్గు లేకుండా జీవిస్తే దేవుడి దగ్గర ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు. అక్కడ మిమ్మల్ని ఎవడో తెప్పించలేడు, ఎవడో తెప్పించలేడండి. అమ్మగారు నేను మన డైనింగ్ టేబుల్ కూర్చొని ఇలాగే మాట్లాడుతున్నాం. జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడును, అందులో నువ్వు చేసిన క్రియలన్నీ ఉంటాయి, వాటి చొప్పున నీకు ప్రతిఫలము వస్తుంది. నువ్వు చేసే పనులకి నువ్వే శిక్ష అనిపిస్తావు కదా, నేను అనిపించను. కానీ కాపరిగా నేను చెప్పాలి, నువ్వు తప్పు చేస్తున్నావురా, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి. నేను కాపరిగా నేను చెప్తానండి, కంపల్సరీగా చెప్తాను. అది మీకు బాధ కలిగించినా సరే నేను చెప్తాను. కారణం ఏంటంటే మీరు మారుతారని. మారితే దేవుని రాజ్యానికి వెళ్తారు, మారితే మీ కుటుంబాలు బాగుంటాయి. తర్వాత అండి దేవునితో నడుచుచు పిల్లలను జన్మనివ్వడం. దేవునితో నడుచు పిల్లలకు జన్మనివ్వడం. ఆదికాండం 5వ అధ్యాయం 22. హానోకు మెతూషెలను కనిన తరువాత, హానోకు అనేవాడు చాలా గొప్పవాడండి. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు దేవునితో నడుస్తున్నాడు. కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడుస్తున్న పిల్లలు కానాడండి హానోకు. హానోకు ఎంత గొప్పవాడు అంటేనండి, హానోకు గురించి నేను ధ్యానిస్తే, నేను పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత నేను కలవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హానోకు ఒకడు అందులో. ఏలే గారిని వెళ్ళి కలుస్తాను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఏలే గారు అంటే నాకు చాలా గౌరవం, హానోకు అనే గౌరవమే. హానోకు దేవుడితో రోజు నడుచుకొని వెళ్తున్నాడటండి. ఒకరోజు అలా మాట్లాడుకొని వెళ్తున్నారట. వెళ్ళిన తర్వాత ఎక్కడున్నామని చూస్తే పరలోక రాజులు ఉన్నారట. ఆ దేవుడు అన్నాడట, హానోకు వచ్చేసావు కదా, మరి ఇంకెందుకు వెళ్తావులే, ఇక్కడే ఉండిపోయాడట. అందుకేమంటే అక్కడ రాయబడ్డది, హానోకు దేవుడితో నడిచాను, దేవుడు అతనిని కొనిపోయాను. ఏంటి ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్పడండి హానోకు, ఎంత గొప్పడండి. మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. ఏంటి ఇవాళ నేను బాహాటంగా చెప్తున్నాను, నాకు మరణం చూడని చెప్తున్నాను, ప్రభు రాకళ్ళు ఎత్తబడతానని చెప్తున్నానండి. ఎంత ఘనత అంటే అది ఒకసారి ఆలోచించేయండి. హానోకు గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, హానోకు గారు మీరు చాలా గొప్పవాళ్ళు సార్,
అంటే దేవుడితో మాట్లాడుతూ తన్మయం అయిపోయి ఎక్కడ నడుస్తున్నావో ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండా మాట్లాడుతున్నాడు. అంటే ఎంత లీనమైపోయి దేవుళ్ళు ఒకసారి ఆలోచించేయండి. ఏంటి నేను దేవుడితో మాటలు వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారండి. నేను దేవుడితో ఎంతో చనువుగా మాట్లాడుతూ అడుగుతాను దేవుడిని, ఎట్నైనా ఈ నోహ గారి సంగతి ఏంటి ప్రభా, ఈ అబ్రహాం గారి సంగతి ఏంటి ప్రభా, వీళ్ళందరి నుంచి అడుగుతుంటాను నేను దేవుడిని. ప్రభు అనుకుంటాడండి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుడు కంపల్సరీగా నాకు ఒక మాట అంటాడండి. నాకేంటంటే, ఒరే విక్టర్ ప్రభాకర్ సేవ చేసేకంటే నన్ను చాలా విసిగించావురా భూమి మీద అంటాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. నీతి పరుడే నడుచుట. ఈ నాటకం ఎలాంటిదండి? నీతి కలిగి నడవాలటండి. ఆదికాండము 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచి. నోవహు దేవునితో ఎవరు చెప్పారండి సాక్ష్యం? నోవహు చెప్పుకోవట్లేదు, దేవుడు చెప్తున్నాడు. చదవ మళ్ళీ మాట. నోవహు దేవునితో కూడా నడిచిన. నోవహు దేవుడితో నడిచాడు. నోవహు నీతిపరుడును. ఆయనలో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే నీతి. ఏంటి వాళ్ళు మనం కొంతమంది మాట్లాడతాం కదా, ఆడికి నీతి ఉండదండి అంట, ఆవిడికి నీతి ఉండదండి అంటారు. నీతిపరుడు. తర్వాత తన తరములో నిందారహితుడై ఉండెను. ఆ రోజుల్లో ఉన్న ప్రజలందరిలో కూడా నిందారహితుడైన. ఏంటి ఇక్కడ వాళ్ళందరికీ ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా చెప్తాను. దేవుని నేత్రాలు అటండి భూసంచారం చేస్తుంటాయటండి. నా గురించి ఎవడైనా జీవిస్తాడా, నా గురించి ఎవడైనా నమ్మకంగా ఉన్నాడా అని చూస్తుంటాయట దేవుని కళ్ళు. అలాగే దేవుని చెవులు భూలోకం అంతా సంచారం చేసి నా గురించి అయినా మాట్లాడుకుంటున్నారా, ఎవరైనా ఉన్నారా అని. ఏంటి అలాంటి ఒక్కడు ఉంటేనటండి దేవుడు అని బలంగా వాడుకుంటాడటండి. ఏంటి నేను నిజంగా చెప్తున్నాండి, స్వార్థం కాదు. నేనంటే యేసుప్రభు గారు చాలా ఇష్టం అండి. హీ లవ్స్ మీ వెరీ మచ్. నాకు యేసుప్రభు తప్ప నా కళ్ళ ముందు కానీ హృదయంలో కానీ కూడా ఉండడండి, మనుషులోడు ఉండడు. ప్రేమగా మాట్లాడతాను మీతో అంతవరకే. మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ గాడ్. నా హృదయం దేవుడితో నింపబడ్డది. అండి ఎంత నీతిగా జీవిస్తున్నాడండి నోవహు. అక్కడ ఆ తరంలోనే ఆయన గొప్పడిగా అనిపించాడండి. నీ కుటుంబంలో, నీ సంఘంలో నీకు అలాంటి పేరుందా? ఈ నీతి కలిగినాడు, నీతి కలిగినాడు అని పేరుందా నీకు? నేను చూసి అసహించుకుంటున్నారు ఆ ప్రజలు. జాగ్రత్తగా ఆలోచించండి. లాస్ట్కి వెళ్ళిపోతానండి. లోకం కాదు, దేవునితో నడవండి. లోకంతో నడవడం కాదు, దేవునితో నడవండి. 2 కొరింథీ 6:14, 15, 16 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. జాగ్రత్తగా ఆలోచించండి. అవిశ్వాసికి దగ్గరగా ఉండకండి. ఎవడు అవిశ్వాసి? వేరే కాలనీ ఉందా? ఈ అవిశ్వాసులు వేరే వీధి ఉందా? నీ ఇంట్లో ఉన్నోళ్ళే. నీ భర్త అవిశ్వాసి, నీ భార్య అవిశ్వాసి, నీ బిడ్డలు అవిశ్వాసి. వాళ్ళతో ఏమనమంటున్నాడండి? జోడుగా ఉండకుడి, వాళ్ళకి దూరంగా ఉండండి. కీర్తనలు 1వ అధ్యాయం, దుష్టుల ఆలోచన చెప్పని నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకుల గురించి అడుగు. అమ్మ అబ్బాయి పాపం చేసాడు కదా, పాపం కాదనుకుంటున్నారా మీరు? మీ అమ్మాయి అపహాసాలు చేస్తుంటే అది పాపం కాదనుకుంటున్నారా మీరు? మీ పిల్లలు దుష్టులుగా ఉంటే అది దుష్టత్వం కాదనుకుంటున్నారా మీరు? వాళ్ళతో ఉండనని చెప్తున్నాడు దావీదు. ఇక్కడేమంటున్నాడమ్మా? మీరు అవిశ్వాసులతో జోడుగా అవిశ్వాసి అనే వాడికి దూరంగా ఉండండి. నీతికి దుర్నీతితో ఏమి నీతికి దుర్నీతికి స్నేహం లేదు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగుకి చీకటితో ఏం పొత్తు అండి? మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తానండి. ఒకరోజు వెలుగు అనుకుందట, ఎందుకు చీకటితో నాకు వైరం, చీకటి రా కలిసిపోతామని వెళ్తుందట. వెలుగు వెళ్తుంటే చీకటి వెళ్ళిపోతుందట. వెలుగు వెళ్తుంటే చీకటి అంటే వెలుగు ఉన్నది, చీకటి ఉండదు కదా. అంటే దానికి అర్థం ఏంటండి? యూ కెనాట్ మిక్స్ ద లైట్ అండ్ ద డార్క్. చీకటి వెలుగుల్ని మనం కలపలేము, కానీ మనం ఎంత తెలివైన కలిపేస్తుంటాం. మన ఇల్లు చరిత్రలేండి ఎవరికైనా చెప్తే గుండెకి చచ్చిపోతాడండి. మన ఇంట్లో జరుగుతున్నాయి కానీ ఎవరికైనా చెప్తే. ఎంత భ్రష్ట కుటుంబాల క్రైస్తవులాయిలు అన్నిలో కూడా జరగవండి అలాంటి భ్రష్ట కార్యాలు. ఆలోచన చేసుకోండి. అంటే నువ్వేం చేస్తున్నావు అంటే చీకటి వెలుగుల్ని కనిపిస్తున్నాను నీ మేధస్సుతో. నేను తెలివైన వాడిని, నేను తెలివైన దాన్ని ఏమైనా చేసుకెళ్ళి అనుకో. నీ తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు, నా తెలివితేటలు దేవుడి దగ్గర పనిచేయవు. తర్వాత అమ్మా, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? క్రీస్తుకు బెలియాలంటే సాతానుతో ఏం సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలు. అవిశ్వాసతో విశ్వాసికి పాలు లేదు. దేవుని ఆలయంనకు, దేవుని ఆలయానికి విగ్రహాలతో పొందిక లేదు. కనుకండి దేవుడితో నడవడం అంటే ఏంటంటే ఇవన్నీ పాటించాలండి. ఆయనకి ఇష్టలుగా జీవించాలి.
ఆయన నిన్ను అనాలి బలా నమ్మకమైన మంచి సేవకురాలు. ఆయన అనాలి నిన్ను బలా నమ్మకమైన మంచి సేవకురాలు. నేను కోరుకున్న రెండు. ఒకటి ఏంటంటే, ఐ డోంట్ వాంట్ టు ఎండ్ అప్ మై లైఫ్ ఎస్ ఎ ఫెయిల్యూర్ గాడ్ సర్వెంట్. విఫలుడైన సేవకుడిగా ముగించి నాకు ఇష్టం లేదండి. ప్రభుని అడుగుతున్నాను, సఫలుడైన సేవకుడిగా ముగించాలి. రెండోది ఏంటి అడుగుతున్నానంటే, ప్రభు మీ సన్నిధికి వస్తాను కదా, అక్కడికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి సేవకుడు అని మీరు అన్నారు. ఈ రెండో నేను కోరుకుంటున్నానండి. ఎక్కడ కూర్చున్నా మనం ఎంతమంది దేవుడితో నడుస్తున్నాం, ప్రతిరోజు ఎంతమంది దేవుడితో సహవాసం చేస్తున్నాం. దేవుడితో నడవట్లేదంటే అర్థం ఏంటంటే నీలో పాపం జీవిస్తుందండి. పాపం నీలో ఉంటే నువ్వు దేవుడితో నడవలేవు తల్లి. పాపం నీలో ఉంటే ప్రార్థన చేయలేవు తల్లి. పాపం నిన్నేం చేస్తుందంటే దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణానికి అంటది. సిన్ లీడ్స్ యూ టు ద డెత్. పాపం అనేది నేను మరణానికి తీసుకుని వెళ్ళిపోద్దండి. నీ ఒక్కవే కాదు, నీ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది. జాగ్రత్త చూసుకోండి, రోదన చేయండి, కన్నీరు కార్చండి, పాపాన్ని విడిచి పారిపోండి. రన్ అవే ఫ్రమ్ ద సిన్. పాపం నుండి పారిపోండి. పాపాన్ని మన గృహాల్లో ఎలా చేయకండి దయచేసి. మన ఇంట్లో జరుగుతుంది కదా, అది పాపం కాదని అనుకోకండి దయచేసి. దేవునితో నడాలంటే ఆయన మార్గాల్లోకి మనం వెళ్ళాలి. దేవునితో నడాలంటే ఆయనలో మనం జీవించాలి. క్లియర్ కట్ మెసేజ్ ఏంటంటే, నేను పరిశుద్ధుడైనాను, మీరు కూడా పరిశుద్ధులండి. అదర్వైజ్ యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ గాడ్. దేవుడా నేను పాటలు పాడాను, దేవుడా వాక్యం చదివాను, దేవుడా నేను కానుకలు ఇచ్చాను, దశం భాగాలు ఇచ్చాను, దేవుడికి ఇవేం అవసరం లేదండి. నీ హృదయం ఎక్కడుంది? దేవుడితో నడుస్తున్నావా ప్రతిరోజు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు మన ఇంట్లో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి? ఎందుకు ఈ కష్టాలు మనకు వస్తున్నాయి? ఎందుకు సాక్ష్యం లేని బిడ్డలుగా మనం జీవిస్తున్నాం? ఆలోచించేద్దాం. హృదయాలు పగలగొట్టుకుందాం అండి, కన్నీరు కారుద్దాం. యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడంటే, ఎంత పాపినైనా నేను చేర్చుకుంటానన్నాడండి. మీ పాపాలు ఒప్పుకోమంటున్నాడండి. మీ పాపములను మీరు ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తానంటున్నాడు. నా పాపం ఒప్పుకోనని నువ్వు అనుకుంటే తల్లి, సహోదరుడా, నా పాపం ఒప్పుకోనంటే భయంకరమైన మాట చెప్తున్నాడు దేవుడు. మీరు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నారు అంటున్నాడు. ప్రార్థన చేసుకున్న ఎవరి మట్టుకాళ్ళు. చిన్న పాపం పెద్ద పాపం అనేవి లేదండి. సిన్ ఈజ్ ద సిన్. ఆదాము అవ్వలు భయంకరమైన పాపం ఏం చేయలేదండి, ఆజ్ఞను అతిక్రమించారు అంతే. దేవుని సన్నిధిలో త్రోసివేయబడ్డారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభువా నీతో నడవడానికి ఇష్టపడుతున్నానయ్యా నాయన, నాకున్న ఈ లోక బంధకాలను నన్ను విడిపించాయా, ఈ అపవిత్రతలను నన్ను విడిపించాయా. నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదనివే, కానీ నీ కుటుంబ వ్యవస్థ వల్ల నువ్వు దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నావు. ఈ బంధకాల నుంచి విడిపించు ప్రభువా. మాస్టర్ గారు ఏంటండి కుటుంబ బంధకాల నుంచి విడిపించమంటున్నారు, కుటుంబాన్ని వదిలేయాలా? యేసు ప్రభు గారు ఏం చెప్పారమ్మా? స్పష్టమైన సందేశం చెప్పారు. మృతులు తమ మృతులను పాత పెట్టుకునేవండి. ఆడు ఎలాగా బాగుపడ్డా నీ కొడుకు, నీ కూతురు ఎలాగా బాగుపడదాను, విడిచిపెట్టేయాలని వాళ్ళ దారియాలు చూసుకుంటారు. అప్పుడు ప్రభు అన్నారు, నన్ను వెంబడించు, మృతులను పాత పెట్టుకొని అంటున్నాడు. ప్రభు కొరకు జీవిద్దాం. అయ్యగారు మీ మాటలు మా హృదయాన్ని తాకేయండి, నేను దేవునితో నడాలనుకుంటున్నాను అన్నవాళ్ళు మీ కుడి హస్తం చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఐ వాంట్ టు వాక్ విత్ గాడ్ అన్నవాళ్ళు మీ కుడి హస్తం చూపించండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య కృపమేడ ఇవాళ నాతో మాట్లాడారు, మా అందరితో మాట్లాడారు తండ్రి. నాయన రోజు ప్రతి గడియ మీతో నడిచే అనుభవం నాకు దయచేయండి, బిడ్డలందరికీ దయచేయండి. చేతులెత్తిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను, వారిని బలపరచండి, స్థిరపరచండి, మీ సాక్షులుగా జీవింపు చేయండి. మిగిలిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీతో నడిచే అనుభవం ఇక్కడ కూర్చున్న బిడ్డలకు మాత్రమే కాదు కానీ ప్రభువా, ఈ మెసేజ్ వెళ్తున్న ప్రదేశంలో అందరూ కూడా మీ కొరకు జీవించి మీతో నడిచే అనుభవాల్లోకి బిడ్డలు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.